Welcome to the White Data Analysis. Please like and share and subscribe my channel. ఈ సెషన్లో మనం పారామీటర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పారామీటర్స్ అంటే ఏంటంటే ఇది కంటైనర్స్ ఫర్ వేరియబుల్స్ డేటా వాల్యూస్ ఆర్ దోస్ వాల్యూస్ దట్ do not originally exist in the data source. For instance, we can create the parameter field by setting a condition to it that it can take only of a certain type of and particular range. ఓకే, ఇంతకుముందు మీరు ఫిల్టర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసారు డేటా సోర్స్ ఫిల్టర్లో. ఆ ఫిల్టర్స్ ఎలా ఇచ్చామంటే కస్టమర్ నేమ్ నేను సేల్స్నే డ్రాగ్ చేశాను. ఇప్పుడు కస్టమర్ నేమ్లో నేను టాప్ 10 తీసుకున్నాను అన్నమాట. ఓకే, ఈ టాప్ 10 తీసుకున్నప్పుడు టాప్ 10 ఫీల్డ్స్ కావాలి నాకు. ఓకే, ఇలా టాప్ 10 ఫీల్డ్స్ కావాలి. ఇప్పుడు నాకు క్లయింట్ వచ్చి నాకు ఓన్లీ టాప్ 10, ఇప్పుడు క్లయింట్ ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చి టాప్ 10 వచ్చాడు. కానీ మన వన్స్ పబ్లిష్ చేసిన తర్వాత క్లయింట్ టాప్ 15 చూసుకోవాలనుకున్నాం, టాప్ 20 చూసుకున్నారు. ఇప్పుడు డెవలపర్గా మనం ఫిల్టర్స్ ఇలా అప్లై చేయాలని మనకు తెలుసు, కానీ క్లయింట్కి అలా తెలియదు కదా. క్లయింట్కి ఓన్లీ విజువలైజేషన్ పర్పస్ మాత్రమే మ్యాక్సిమం అనేది చెక్ చేసుకుంటారు. కాబట్టి మనం ఇప్పుడు జస్ట్ పారామీటర్స్ అంటే ఇప్పుడు ఉన్న వాల్యూస్ని ఇలా ఫిల్టర్స్ కాకుండా ఓకే, ఇది మన ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క పర్సనల్ లోన్ క్యాలిక్యులేటర్ అన్నమాట. ఈ పర్సనల్ లోన్ క్యాలిక్యులేటర్ అనేది ఇక్కడ లోన్ అమౌంట్ అనేది మనం 1 lakh నుంచి, అదేవిధంగా డ్యూరేషన్ అనేది ఇలా మనం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చామన్నమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 2 lakhs ఇచ్చాను అనుకోండి, ఇది పారామీటర్ అంటే మనం ఎక్కడైతే మనం ఫ్లెక్సిబిలిటీగా మనం చేంజెస్ చేసుకోగలమో దాన్ని మనం పారామీటర్ అంటే ఇక్కడ 24 months ఉంది. ఈ 24 monthsని మనం 32 months కింద చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫ్లెక్సిబుల్గా మనం ఏ డేటాని అయితే చేంజ్ చేయగలమో వాటిని పారామీటర్స్ కింద మనం పారామీటర్స్ అని అంటాం అనమాట. ఇలా మనం దీన్ని ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్లోనే కాకుండా మనకి క్రెడిట్ కార్డ్ స్కోర్ కానీ, క్రెడిట్ కార్డ్ లోన్ కానీ, ఇలా మనం ఏదైనా సరే ఈఎంఐ క్యాలిక్యులేటర్ కానీ, ఎస్ఐపి క్యాలిక్యులేటర్స్ కానీ చూస్తూ ఉంటాం ఆన్లైన్లో. ఇవన్నీ కూడా అప్లై అయ్యేది బై పారామీటర్ బేస్ చేసుకునే మనకి అనేది ఇస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మనలో టాప్ 10 కస్టమర్స్ ఉన్నాను. ఇప్పుడు ఈ టాప్ 10 కస్టమర్స్ ఎవరికి కావాలి? హై లెవెల్కి కావాలి. ఇంకా కింద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టాప్ 20 చెక్ చేసుకోవచ్చు. అంతకన్నా కింద వాళ్ళు టాప్ 30 కస్టమర్స్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇలా చైన్ మేనేజ్మెంట్ అనేది అప్లై ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ అనేది మనకి కంపెనీస్లో చూస్తాం కాబట్టి హై లెవెల్ టు లో లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్తుంది. అదేవిధంగా మనం హై లెవెల్ నుంచి లో లెవెల్ వరకు మనం అనేది యూజర్కి ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వాలన్నమాట చేంజ్ చేసుకోవడానికి. అలా ఫ్లెక్సిబిలిటీగా చేంజ్ చేసుకోవడానికి అది ఒక లైక్ ఫిల్టర్ లాగానే అప్లై అవుద్ది, కానీ ఫిల్టర్లో మన ఫ్లెక్సిబిలిటీ ఉండదన్నమాట. ఏదైతే మన కాన్స్టెంట్గా మన టాప్ 10 ఇచ్చామంటే టాప్ 10, మళ్ళీ మనకి టాప్ 15 కావాలంటే మనం మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ టాప్ 10 అనేది టాప్ 15గా అయితే చేంజ్ చేసుకోగలం. కానీ మన ఫిల్టర్లో కనుక మన పారామీటర్ కనుక క్రియేట్ చేసి పైన వేస్తే మనకి యూజర్కి ఈ ప్రెజెంటేషన్ మోడ్లోనే మనం ఫ్లెక్సిబిలిటీ అనేది ఇవ్వగలం అనమాట. ఓకే, అలా మనకి పారామీటర్ అనేది ఉపయోగపడుద్ది. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా పారామీటర్స్ని ఈ 6 టైప్స్లో 6 ways దగ్గర మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఫిల్టర్స్లో ఉపయోగించవచ్చు, అదేవిధంగా సెట్స్లో ఉపయోగించవచ్చు, బిన్స్లో ఉపయోగించవచ్చు, అదేవిధంగా క్యాలిక్యులేషన్స్ అండ్ రెఫరెన్స్ లైన్లో కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా మనం కస్టమ్ ఎస్క్యూఎల్లో కూడా పారామీటర్స్ అనేది ఉపయోగించవచ్చు. మనం పారామీటర్స్ అనేది ఉపయోగిస్తాం. అదేవిధంగా మీకు నార్మల్ ఫిల్టర్ ఎలా అప్లై చేయాలో, సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, బిన్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు ప్రీవియస్ సెషన్లో మీకు చెప్పడం జరిగింది. అప్పుడు మనం ఫస్ట్గా ఫిల్టర్స్ మీద పారామీటర్ అనేది ఎలా అప్లై చేస్తారనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఇది నార్మల్ ఫిల్టర్ కదా. ఓకే, ఇప్పుడు మనం ఫిల్టర్స్ మీద పారామీటర్ పెడదాం. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ కస్టమర్ నేమ్ సేల్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం నార్మల్గా ఫిల్టర్ అయితే ఎలా పెడదాం? కస్టమర్ నేము, టాప్ నేమ్. ఓకే, ఇలా పెట్టి మనం నార్మల్గా టాప్లోకి వెళ్ళిపోయి మనం నార్మల్గా ఈ సెలక్షన్ అనేది టాప్ 10 సేల్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. కానీ ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి ఆ పారామీటర్ని మన ఫిల్టర్కి కనెక్ట్ చేయాలన్నమాట. అలా కనెక్ట్ చేస్తే మనకి యూజర్ అనేవాడు ఫ్లెక్సిబిలిటీగా మన కస్టమర్స్ యొక్క నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నేను ఇప్పుడు చూడండి ఆ యారో మార్క్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ పారామీటర్ ఉంది. ఓకే, ఈ క్రియేట్ పారామీటర్ క్లిక్ చేస్తే ఓకే, ఇప్పుడు సెలెక్ట్ వాల్యూస్ అని నేమ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు
మనకి సెలెక్ట్ వాల్యూస్. ఇప్పుడు నాకు ఇప్పుడు కస్టమర్ నేమ్ అనేది ఇప్పుడు టాప్ 10లో 10 ఇచ్చాను. 10 అంటే ఏంటి, అది ఒక ఇంటీజర్ వాల్యూ. అలాగే 15 మనకి క్లయింట్ అనేవాడు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారని చెక్ చేసుకుంటాడు కాబట్టి అది ఇంటీజర్ అనే డేటా టైపు. మనం వన్స్ పారామీటర్ క్రియేట్ చేసేటప్పుడు మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది మన యొక్క డేటా టైప్. ఆ డేటా టైప్ అనేది మన అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మనకి టాప్ 10 కస్టమర్స్ అంటే అన్నీ నాకు ఒక న్యూమరిక్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం అనేది ఇంటీజర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇంటీజరు డిస్ప్లే ఫార్మాట్ 1 ఓకే. ఇప్పుడు నేను జస్ట్ సెలెక్టెడ్ వాల్యూస్ అని క్రియేట్ చేశాను. డేటా టైప్ వచ్చి నాకు ఇంటీజరు. ఇప్పుడు ఓకే చేస్తున్నాను. మీకు పారామీటర్స్ అన్నీ ఇక్కడ కింద మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పారామీటర్స్. ఇప్పుడు నేను షో పారామీటర్ కొడుతున్నాను. ఇదిగోండి, ఇది మన పారామీటర్ అనమాట. ఇక్కడ ఇది మనం క్రియేట్ చేసిన పారామీటర్. ఇక్కడ మనం ఫ్లెక్సిబిలిటీ అనేది ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు నెంబర్ 1 ఉంది, నెంబర్ 2 ఓకే. ఇలా మన ఫ్లెక్సిబిలిటీ అనేది క్లయింట్కి ప్రెజెంటేషన్ మోడ్లోనే ఇస్తే ఈ యూజర్ అనేవాళ్ళు మనకి తేలిగ్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి, వాల్యూస్ని అనేది ఈజీగా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను చేంజ్ చేసినా నాకు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే ఇక్కడ నేను పారామీటర్ని కనెక్ట్ చేయలేదు. ఓకే, జస్ట్ పారామీటర్ని క్రియేట్ చేశాను. మనం వన్స్ పారామీటర్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ పారామీటర్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎడిట్ ఫిల్టర్లోకి వెళ్ళి ఓకే, బై ఫీల్డ్ టాప్ 10, ఇక్కడ టాప్ 10 దగ్గర మీకు క్రియేట్ న్యూ పారామీటర్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడి నుంచి కూడా మీరు డైరెక్ట్గా పారామీటర్ అని ఇప్పుడు వన్స్ మీరు క్రియేట్ న్యూ పారామీటర్ కొడితే మనకి ఇంతకుముందు పారామీటర్లో ఏ పాపప్ వచ్చిందో సేమ్ పాపప్ అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్గా పారామీటర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సెలెక్టెడ్ వాల్యూస్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాను కాబట్టి ఆ సెలెక్టెడ్ వాల్యూస్ అనే పారామీటర్ నేమ్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, అప్లై. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను 100 ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇది మన పారామీటర్. ఓకే, ఇది మన పారామీటర్ అనమాట. ఇది మన పారామీటర్లో నేను ఇక్కడ స్టెప్ సైజ్ ఇక్కడ 100 ఇచ్చాను. ఇక్కడ 100 ఇచ్చాను కాబట్టి మనకి టాప్ 100 అనేవాళ్ళు కనిపిస్తున్నారు అనమాట. ఇవ్వండి, మీకు టాప్ ఎన్ని రోస్ కనిపిస్తుందంటే ఇక్కడ టాప్ 100 రోస్ అనేవి మీకు కనిపిస్తాయి అనమాట. ఇలా మీరు అనేది ఫ్లెక్సిబిలిటీగా మనకి యూజర్ బట్టి మన ఫ్లెక్సిబిలిటీ అనేది మ్యాండేటరీగా మనం ఇవ్వాలన్నమాట. ఓకే, మనం కాన్స్టెంట్గా ఉన్న స్టాటిక్ వాల్యూ ఇచ్చామంటే ప్రతిదానికి యూజర్ అనేవాళ్ళు టైం వేస్ట్ అవుద్ది కాబట్టి కంపల్సరీ ఫ్లెక్సిబిలిటీగానే మనం ఆలోచించాలి. ఇప్పుడు నాకు టాప్ 20 కావాలనుకోండి, నేను జస్ట్ ఇలా టైప్ చేస్తే నాకు టాప్ 20 వచ్చేస్తుంది ఇక్కడ నాకు పారామీటర్. ఇప్పుడు అదేవిధంగా నేను టాప్ 30 ఇచ్చాను. ఓకే, మీరు టాప్ 5 చూడాలనుకుంటున్నారు. ఓకే, ఇలా మీకు ఉన్న రిక్వైర్మెంట్ బట్టి ఇవ్వండి, మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏది కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను ప్రెజెంటేషన్ మోడ్లో ఇస్తున్నాను. ఇంతకుముందు మీరు ఫిల్టర్ చేసినప్పుడు మీకు ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది రాదు. ఇప్పుడు మనం జస్ట్ పారామీటర్ క్రియేట్ చేసాం కదా, ఇది ప్రెజెంటేషన్ మోడ్. క్లయింట్ ఈ వ్యూలోనే చెక్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ వాల్యూస్. ఇప్పుడు క్లయింట్కి 10 వాల్యూస్ కావాలి, టాప్ 10 కస్టమర్స్ కావాలి. ఓకే, ఇప్పుడు టాప్ 10 అదేవిధంగా టాప్ 15 కావాలి. ఇలా క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ విధంగా ఫ్లెక్సిబిలిటీగా చెక్ చేసుకోవడానికి పారామీటర్స్ అనేది ఈజీగా పారామీటర్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఇలా టాప్ 10 కస్టమర్స్ అనేవాళ్ళు ఇలా టాప్ 10 కస్టమర్స్ టాప్ 20 టాప్ 50 మీరు ఎడిట్లో మన ఫిల్టర్లో ఇస్తే ప్రతిసారి ఎడిట్ అండ్ సాఫ్ట్లోకి వెళ్ళాలి కాబట్టి ఇలా మనం ఈజీగా పారామీటర్ ద్వారా మనం ఈజీగా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇలా మన ఫిల్టర్స్ మీద పారామీటర్ ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఉంది మన దాంట్లో. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఫిల్టర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సెట్స్ మీద పారామీటర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సెట్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఇంతకుముందు సెషన్లో చెప్పాను. ఇప్పుడు అదేవిధంగా మనం ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్మాట్. ఇగోండి, కస్టమర్ నేమ్ సేల్స్. ఓకే, సెట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే టాప్ 10 ఆర్ బాటంలో ఎంతమంది కస్టమర్స్ అనేది వాళ్ళు ఉన్నారనేది చెక్ చేసుకోవడానికి మనకి సెట్స్ అనేది ఉపయోగపడతాయి. ఓకే, ఇప్పుడు నేను సేమ్ అదే విధంగా ఒక పారామీటర్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఈ పారామీటర్ ఇప్పుడు నేను దేని మీద అప్లై చేస్తున్నానంటే సెట్స్ మీద ఉపయోగిస్తున్నాను కాబట్టి ఓకే, జస్ట్ నేను సెట్స్ పారామీటర్ అనేది అర్థం కావడం కోసమని నేను జస్ట్ సెట్స్ పారామీటర్ అని ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనకి పారామీటర్ ఇప్పుడు మనం సెట్స్లో ఏమేమి ఇస్తాం, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇంటీజర్ ఇస్తామన్నమాట. ఎందుకంటే సేమ్ ఇప్పుడు టాప్ 10 అనేది ఎంతమంది వస్తారో టాప్ బాటమ్ అనేది అది ఒక ఇంటీజర్ వాల్యూస్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ కూడా
నేను సెట్స్ అనేది కూడా సేమ్ ఇంటీజర్ తీసుకున్నాను. ఇప్పుడు షో పారామీటర్ కొట్టాను. ఓకే, ఇప్పుడు సేమ్ ఇంత ముందులాగా మన సెట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, కస్టమర్ నేము క్రియేట్ సెట్. ఓకే, ఇక్కడ సెట్లో మీరు టాప్ తీసుకోవాలి. టాప్ తీసుకుంటారు కదా, ఇక్కడ టాప్ 10 ఆర్ బాటమ్ 10 అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా. అదేవిధంగా ఇక్కడ మీరు ఏ సెట్ ఏ పారామీటర్ అనేది ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు సెట్స్ పారామీటర్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఇక్కడ మీకు సెట్స్లో టాప్ 10 టాప్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ పారామీటర్ కాల్ చేయాలి. ఇక్కడ అదేవిధంగా ఇక్కడే సేమ్ ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ ఏ న్యూ పారామీటర్ అన్నా కూడా ఇక్కడి నుంచి మీరు పారామీటర్ క్రియేట్ చేసుకుని, నేను ఆల్రెడీ పారామీటర్ క్రియేట్ చేశాను కాబట్టి నేను సెట్స్ పారామీటర్ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఇది టాప్ n సెట్, నాకు టాప్ n సెట్. ఇప్పుడు అదేవిధంగా నేను సేమ్ మీకు బాటమ్ n సెట్ కూడా నేను సేమ్ ఇది డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి దీన్ని బాటమ్ కింద క్రియేట్ చేస్తున్నాను. ఎడిట్ సెట్. ఓకే, టాప్ దగ్గర బాటమ్ సెలెక్ట్ చేస్తున్నాను. సేమ్ సెలెక్ట్ సెట్స్ పారామీటర్స్ కాల్ చేశాను. ఇప్పుడు ఓకే అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని టాప్ nని మన బాటమ్ nని మనం కంబైన్ సెట్ చేయాలన్నమాట. టాప్ n బాటమ్ 10 మనం ఎట్టే సింగిల్ సెట్లో రావాలి కాబట్టి మనం 2 సెట్లను కలిపి కంబైన్ చేసుకోవాలన్నమాట. బాటమ్ సెట్ని సెలెక్ట్ చేసి అండ్ టాప్ n సెట్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే మీకు క్రియేట్ కంబైన్ సెట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ దీన్ని నేను టాప్ n బాటమ్ n అని నేమ్ ఇచ్చుకుంటున్నాను. టాప్ n అండ్ బాటమ్ n అని ఇచ్చుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు వన్స్ మనం ఇది ఫిల్టర్లో కనుక అప్లై చేస్తే ఓకే, ఇప్పుడు మీకు ఒకటే వచ్చిందనమాట. ఈ ఒకటి ఎందుకు వచ్చిందంటే ఈ 1 అనేది టాప్ 1 ఉంది, బాటమ్ 1 ఇది టాప్ 1 బాటమ్ 1. ఎందుకంటే మన పారామీటర్లో ఇక్కడ నేను ఓన్లీ సింగిల్ డిజిట్ ఎంటర్ చేసాను. అందుకని ఓన్లీ టాప్ 1 అండ్ బాటమ్ 1 వాల్యూస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు నేను ఫ్లెక్సిబిలిటీగా ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను. మీకు టాప్ 10 కస్టమర్స్ అండ్ బాటమ్ 10 కస్టమర్స్ కావాలనుకోండి. ఓకే, ఇలా టాప్ 10 బాటమ్ 10 ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఇప్పుడు అదేవిధంగా నేను ఇప్పుడు ఇక్కడ ఇది ప్రెజెంటేషన్ మోడ్ అనమాట. ఇది ఈ ఐకాన్ క్లిక్ చేసిన ప్రజెంట్ మోషన్ వెళ్తుంది, లేకపోతే F7 క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా ప్రెజెంటేషన్ మోడ్ అనేది వ్యూ అవుద్ది అనమాట. ఇక్కడ టాప్ 10 కస్టమర్స్ ఉన్నారు, టాప్ 20 కస్టమర్స్ కావాలి మీ క్లయింట్కి. ఓకే, ఇలా ఈజీగా మనం పారామీటర్ అనేది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది కాబట్టి యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఫ్లెక్సిబుల్గా చెక్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది అనమాట. ఓకే, అదేవిధంగా మీరు టాప్ 20 ఇలా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మీరు అనేది చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలా సెట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా మీకు సెట్స్ అనేవి ఇప్పుడు టాప్ 10 కస్టమర్స్ ఇక్కడ బాటమ్ మీకు టాప్ 5 ఇప్పుడు నేను ఓకే ఓన్లీ సింగిల్ పారామీటర్ క్రియేట్ చేశాను టాప్ 10కి బాటమ్ 10కి. ఓకే, ఇప్పుడు టాప్ 5 కస్టమర్స్ కావాలి, అదేవిధంగా బాటమ్ 3 కస్టమర్స్ కావాలనుకోండి. అప్పుడు మీరు ఇండివిజువల్ పారామీటర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ సెట్స్ 10 ఇస్తే 10 వస్తాయి, 10 వస్తే 10 బాటమ్ వస్తాయి, 10 టాప్ వస్తాయి. ఇప్పుడు మీకు ఓన్లీ టాప్ 10 కావాలి కానీ బాటమ్ 5 కావాలి. అలాంటప్పుడు మీరు ఇండివిజువల్గా ఇంకొక సేమ్ ఇదే విధంగా సెట్స్ పారామీటర్ ఎలా క్రియేట్ చేస్తానో సేమ్ అదే విధంగా బాటమ్ పారామీటర్ కూడా క్రియేట్ చేసుకుని బాటమ్ పారామీటర్ ప్లేస్లో వేరే పారామీటర్ క్రియేట్ చేసుకుని ఆ పారామీటర్ని అక్కడ కాల్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు సేమ్ అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఓన్లీ ఇది సింగిల్ పారామీటర్స్తో అప్లై అయింది. ఇప్పుడు ఇంకో విధంగా ఇప్పుడు మీకు డబల్ పారామీటర్ చూపిస్తాను. నేను సేమ్ ఇదే పారామీటర్ని డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్ చేసి జస్ట్ ఎడిట్ చేస్తున్నాను. ఓకే, బాటమ్ పారామీటర్. ఓకే, బాటమ్ పారామీటర్ కూడా షో ఇచ్చాను. ఇప్పుడు నేను మీకు ఇక్కడ బాటమ్ సెట్ ఉంది కదా, ఈ బాటమ్ సెట్లో ఇప్పుడు నేను ఇంతకుముందు సెట్స్ పారామీటర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు బాటమ్ పారామీటర్ అనేది సెలెక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు అప్లై. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే అప్లై అయింది. ఇప్పుడు నేను మీకు కావాల్సింది ఏంటి, జస్ట్ ఒక 1 కావాలనుకోండి. ఇప్పుడు చూసారా, ఇంతకుముందు ఇప్పుడు మీరు 10 పెడితే
బోత్ సెట్స్ టాప్ 10 బాటమ్ 10 అనేది వచ్చింది. ఇక్కడ నేను బాటమ్ పారామీటర్ అనేది వేరేది సెలెక్ట్ చేశాను. వేరే సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీరు ఫ్లెక్సిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడు మీరు టాప్ 10 తీసుకున్నారు కానీ మీకు బాటమ్ 5 మాత్రమే కావాలి. ఓకే, మీరు బాటమ్ 10 అవసరం లేదు, బాటమ్ 5 కావాలి. అలా మీకు 2గా మీకు టాప్ 10 ఒక విధంగా కావాలి, బాటమ్ విధంగా కావాలంటే 2 పారామీటర్స్ ఉపయోగించాలి. కానీ ఓన్లీ మీకు బోత్ ఆర్ సేమ్ కావాలంటే ఓన్లీ సింగిల్ పారామీటర్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఈ సెట్స్ అయిపోయింది. ఈ సెట్స్ తర్వాత మనం పారామీటర్ అయింది. ఇప్పుడు వచ్చి పారామీటర్ బై యూజింగ్ డేట్స్. ఓకే, డేట్స్ మీద పారామీటర్ ఎలా క్రియేట్ చేస్తారో అనేది చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, పారామీటర్ అనేది మనకి ఉన్న డేట్ వచ్చి ఆర్డర్ డేట్ ఉంది. ఇక్కడ ఆర్డర్ డేట్, షిప్మెంట్ డేట్ అని 2 ఫీల్డ్స్ ఉన్నాయి మనకి ఆర్డర్ డేట్లో. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ డేట్ కావాలి. ఓకే, ఇక్కడ నేను ఎగ్జాక్ట్ డేట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను సేల్స్ని ట్రాక్ చేస్తున్నాను రోస్లోకి. ఓకే, ఇది మన యొక్క డేటా. ఇప్పుడు మీకు పర్టికులర్గా మీకు ఒక పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకే డేటా కావాలనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి అప్ టు ఎక్కడ ఉంది 20 నుంచి 24 వరకు డేటా ఉంది. 20 నుంచి 23 వరకు 4 ఇయర్స్ డేటా ఉంది. కానీ మీకు ఓన్లీ పర్టికులర్గా ఒక 1 ఇయర్ డేటా మాత్రమే కావాలనుకోండి. అప్పుడు ఎలా క్రియేట్ చేస్తారు? బై ఫార్ములా క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు నార్మల్గా మీకు ఫస్ట్ మీకు ఫార్ములాలో ఏ విధంగా క్రియేట్ చేస్తారనేది చూపిస్తాను. నేను ఫస్ట్ ఇప్పుడు డేట్ క్యాలిక్యులేషన్ ఉపయోగించి మీకు చేస్తాను. ఇప్పుడు నేను ఆర్డర్ డేట్ మీద చేస్తున్నాను కాబట్టి ఆర్డర్ డేట్ లెస్ దెన్ ఈక్వల్ టు మీకు పర్టికులర్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? ఫస్ట్ 1 ఏప్రిల్ నుంచి నేను 2022 తీసుకుంటున్నాను. ఓకే, ఇది మనం తీసుకున్నది న్యూమరిక్ వాల్యూ కాబట్టి ట్యాబ్లలో ఇక్కడ మనకి యాష్ అనేది అప్లై చేస్తేనే మనకి డేట్ అనేది మనకి యాక్టివ్ అవుద్ది అనమాట ఇక్కడ క్యాలిక్యులేషన్స్లో. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఆర్డర్ డేట్ మనకి స్టార్ట్ డేట్ అనమాట. ఇది ఇప్పుడు నాకు 1 ఏప్రిల్ నుంచి కావాలి స్టార్ట్ డేట్ అనేది. ఇప్పుడు నాకు ఎండ్ డేట్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు నేను. ఓకే, సేమ్ అదేవిధంగా నేను ఎండ్ డేట్ కూడా ఇస్తున్నాను. ఎండ్ డేట్ వచ్చి 31st మార్చ్ 2023. ఇలా నాకు పర్టికులర్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ డేటా అనేది నాకు కావాలన్నమాట. ఇలా మనకి కావాలి అనుకున్నప్పుడు ఇలా మనం బై క్యాలిక్యులేషన్ ఉపయోగించి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను జస్ట్ క్యాలిక్యులేషన్ ఉపయోగించేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ ఆరెంజ్లో కనిపించిందంతా ట్రూ డేటా అనమాట. మనకి వన్స్ కనుక మనం ఇప్పుడు మనకి ఏ డేటా టైప్ వచ్చిందంటే ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చిందనమాట, బోలియన్ అనమాట. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది. ఈ ట్రూ ఆర్ ఫాల్స్లో మనకి ఆరెంజ్లో కనిపించే డేటా అంతా ట్రూ డేటా అనమాట. ఇప్పుడు మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఇప్పుడు మీకు ఓన్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ పీరియడ్ డేటా మాత్రమే కావాలి. ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ మీకు క్యాలిక్యులేషన్ నాకు పర్టికులర్గా నాకు ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు 1 ఏప్రిల్ టు 31st మార్చ్ అని మనకి ఒక ఐడియా ఉంది కాబట్టి నేను పర్టికులర్గా ఇచ్చాను. కానీ యూజర్కి ఫైనాన్షియల్ ఇయర్ కావద్దు, బై మంత్ కావాలి, బై పర్టికులర్ పీరియడ్ కావాలి. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ వద్దు, బై క్వార్టర్ కావాలి, బై మంత్ కావాలి. ఓన్లీ పర్టికులర్గా ఫ్యూ డేస్ వరకు మాత్రమే కావాలి. అలాంటప్పుడు మనం పారామీటర్ అనేది ఇవ్వాలన్నమాట క్లయింట్కి. ఇప్పుడు పారామీటర్ ఇచ్చామంటే క్లయింట్ ఫ్లెక్సిబిలిటీగా దాని డేట్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం డేట్ మీద పారామీటర్ క్రియేట్ చేద్దాం. ఓకే, నేను దీనికి ఫస్ట్ మనకి పారామీటర్ మనకి డేట్లో మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు సెలెక్ట్ స్టార్ట్ డేట్ అని ఇస్తాను. ఓకే, సెలెక్ట్ స్టార్ట్ డేట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు వన్స్ డేట్ కనుక ఇచ్చారంటే రేంజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు వెన్ ఏ వర్క్ బుక్ ఓపెన్స్ అని ఉంది. ఈ వెన్ ఏ వర్క్ బుక్ ఓపెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వెన్ ఏ వర్క్ బుక్ అంటే మీరు కనెక్ట్ చేసిన డేటా సెట్లో ఏమేమి డేట్ ఫీల్డ్స్ ఉన్నవి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఆ డేట్ ఫీల్డ్లో మీరు ఎక్కడ పారామీటర్ క్రియేట్ చేస్తున్నారు, ఏ డేట్ ఫీల్డ్ మీద. మనకి ఇప్పుడు నార్మల్గా మన యొక్క డేటాలో మనకి 2 డేట్ ఫీల్డ్స్ ఉన్నాయి.
ఒకటి ఆర్డర్ డేట్, షిప్ డేట్. ఇప్పుడు నేను ఆర్డర్ డేట్ మీద మనకి పారామీటర్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని నేను ఆర్డర్ డేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పర్టికులర్గా ఇప్పుడు మనం ఆ డేట్ సెలెక్ట్ చేయలేదనుకోండి, మనం పర్టికులర్గా ఏ డేట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. కానీ ఇప్పుడు ఇవ్వాలి అలా అనుకునేటప్పుడు కొన్నిసార్లు మిస్టేక్ అవుద్ది, రాంగ్ అవుద్ది. అదే మన యొక్క ఇప్పుడు మన యొక్క డేటాలో ఉన్న ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, ట్యాబ్లో అనేది ఆటోమేటిక్గా ఆ డేట్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆర్డర్ డేట్ సెలెక్ట్ చేసి నేను ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ స్టార్ట్ డేట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి షో పారామీటర్. ఓకే, ఇప్పుడు మీకు ఇది డేట్ ఫార్మేట్ కాబట్టి మీకు డేట్లో వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా నేను ఎండ్ డేట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే పారామీటర్ అనేది ఎట్ ఏ టైం సింగిల్ వాల్యూని మాత్రమే కాల్ చేస్తుంది. ఓకే, పారామీటర్ అనేది సింగిల్ వాల్యూనే కాల్ చేస్తుంది కాబట్టి మనం ఇండివిజువల్గా పారామీటర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇప్పుడు స్టార్ట్ డేట్ ఎలా క్రియేట్ చేశానో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎండ్ డేట్ కూడా క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు సేమ్ అది కూడా మీకు వ్యూ చూపిస్తాను. సెలెక్ట్ స్టార్ట్ డేటు, ఇగోండి పారామీటర్ స్టార్ట్ డేటు. ఓకే, అన్ని వర్క్ బుక్. ఓకే, ఇక్కడ డేటా టైప్ వచ్చి డేటు. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేది నేను స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనే పారామీటర్స్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ పారామీటర్స్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అలా. ఓకే, ఇప్పుడు మనం పారామీటర్ అనేది క్రియేట్ చేసాం, కానీ ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ మీద మనం ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది అక్కడ మనం ఇప్పుడు అనేది కనెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఎక్కడ కనెక్షన్ ఇవ్వాలన్నప్పుడు ఫార్ములాలో, ఓకే, క్యాలిక్యులేషన్లో మనం అనేది ఆ పారామీటర్ని కాల్ చేయాలి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఫార్ములాలో ఇక్కడ ఆర్డర్ డేట్ లెస్ దెన్ ఈక్వల్ టు 1st April 2022. ఓకే, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 1st April 2022 అంటే ఇది స్టార్ట్ డేట్ అనమాట. ఇది మనకి స్టార్ట్ డేట్. ఓకే, ఇది మనకి 1st April 2022 ఇది స్టార్ట్ డేట్. ఓకే, ఇది ఇప్పుడు కిందది వచ్చేమో మనకి లెస్ దెన్ 31st. ఇప్పుడు ఇదేమో మన ఎండ్ డేట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న వాల్యూస్ మనకి కావాలన్నప్పుడు బిట్వీన్ కావాలి కాబట్టి ఇప్పుడు సేమ్ స్టార్ట్ డేట్. ఇప్పుడు స్టార్ట్ డేట్ ప్లేస్లో మనం ఏం కాల్ చేసాం, ఇక్కడ సెలెక్ట్ స్టార్ట్ డేట్ అనే పారామీటర్ కాల్ చేసాం. అదే ఎండ్ డేట్లో సెలెక్ట్ ఎండ్ డేట్ అనేది పారామీటర్ క్రియేట్ చేసాం. సేమ్ ఇప్పుడు అవే ఫీల్డ్స్ని మనం ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ డేట్ దగ్గర ఆ పారామీటర్ అనేది కాల్ చేయాలన్నమాట. సెలెక్ట్ స్టార్ట్ డేట్. ఓకే, సెలెక్ట్ ఎండ్ డేట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ డేట్ పారామీటర్, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇక్కడ ఎందుకు మనం పారామీటర్ అనేది కాల్ చేశానంటే మనకి యూజర్కి ఇక్కడ మనం ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాం అనమాట. ఓకే, అప్లై. ఓకే, ఇప్పుడు నేను డేట్ ఫీల్డ్ అనేది చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఇది మన ఎండ్ క్యాలిక్యూ మీకు అర్థమవుతుంది, కింద తీసుకొస్తున్నాను. ఓకే, ఇది మన స్టార్ట్ డేట్ అన్నమాట. ఇదిగో నేను స్టార్ట్ డేట్ని ఇక్కడ మీకు డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎండ్ డేట్ని అనేది మీకు ఇంకా పెంచుతున్నాను. ఓకే, ఇలా మనకి కావాల్సిన విధంగా మన ఫ్లెక్సిబిలిటీ ప్రకారంగా మనకి ఇది స్టార్ట్ డేట్ పారామీటర్, ఇది మన యొక్క ఎండ్ డేట్ పారామీటర్ అనమాట. ఇక్కడ 12/1/21 అనేది మన స్టార్ట్ డేట్. ఇక్కడ మనకి ఈ డేటాలో ఇక్కడ 12/1 అనేది ఇది మన యొక్క స్టార్ట్ డేట్ అనమాట. సెలెక్ట్ ఎండ్ డేట్ 1st March అనమాట. ఇది మన యొక్క ఎండ్ డేట్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రజెంటేషన్ మోడ్లో కూడా చూపిద్దాను. ఒకసారి ప్రజెంటేషన్ మోడ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇగోండి, మీకు F7 బైక్ చేస్తే మీకు ప్రజెంటేషన్ మోడ్, ఆర్ ఎల్స్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రజెంటేషన్ మోడ్ ఉంది. ఇప్పుడు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ చేంజ్ చేసినప్పుడు ఇంతకుముందు మనం యాష్ ఇచ్చి మనం డేట్ ఫిక్స్ చేసామంటే అది పర్టికులర్గా ఒక ఫిక్స్డ్ డేట్ మనకి ఐడెంటిఫై ఉంది కాబట్టి మనం అనేది పెట్టామన్నమాట. కానీ యూజర్ ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు జస్ట్ ఇలా మనం డ్రాగ్ చేస్తే మనకి కావాల్సిన డేట్ దగ్గర వరకు మనకి చేంజ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకి ఇలా మన ఫీల్డ్స్ అనేవి మనకి రేంజ్ ఆఫ్ డేట్స్ అనేది తెలుస్తుంది అనమాట. బై పారామీటర్స్ బై యూజింగ్ డేట్స్ అనేది ఇలా మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఉన్న డేటా ఇదే, ఈ ఏప్రిల్లో ఉన్న డేటా వాల్యూ ఎంత అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం. ఇప్పుడు సేమ్ ఇదే డేటా ఉంది కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఆరెంజ్ కలరు ఇది వచ్చి మనకి బిట్వీన్ అనమాట. ఈ రెండు డేట్స్ మనకి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్కి మధ్యలో ఉన్న డేటా. ఇప్పుడు ఈ డేట్ మీకు ఇప్పుడు ఇది ఒక కలర్ కావాలి రిమైనింగ్ బాక్స్లోది. ఓకే, ఇప్పుడు మీకు స్టార్ట్ డేట్ కన్నా బిఫోర్ ఒక కలర్ కావాలి,
ఓకే, ఎండ్ డేట్ తర్వాత మీకు ఇంకొక కలర్ కావాలి ఉన్న డేటాలో, అలా కావాలనుకుంటే మీరు ఫార్ములా అనేది మార్చుకోవాలన్నమాట. ఓకే, అది ఎలా చేయాలో ఇప్పుడు అది చూద్దాం, అది కూడా చూద్దాం. ఓకే, సేమ్ ఈ షీట్ని అనేది నేను డూప్లికేట్ చేస్తున్నాను. సేమ్ ఇదే ఫీల్డ్ మీద మనం అప్లై చేద్దాం. ఓకే, జస్ట్ డూప్లికేట్ చేశాను సేమ్ షీట్ని. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అనేది చేంజ్ చేస్తున్నాను. క్యాలిక్యులేషన్ కూడా నేను డూప్లికేట్ చేస్తున్నాను. ఈ క్యాలిక్యులేషన్ కూడా ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎడిట్ చేసి ఓకే, ఓకే, ఇఫ్ ఆర్డర్ డేట్ గ్రేటర్ దెన్ స్టార్ట్ డేట్, ఇప్పుడు లెస్ దెన్ కావాలి కాబట్టి బిఫోర్ కావాలి కాబట్టి లెస్ దెన్. ఓకే, లెస్ దెన్ స్టార్ట్ డేట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బిఫోర్ అనమాట. ఓకే, మనకి బిఫోర్ స్టార్ట్ డేట్ కావాలి కాబట్టి నేను బిఫోర్ కాల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఓకే, ఇప్పుడు మీకు లెస్ దెన్, ఇప్పుడు దీని తర్వాత మనకి గ్రేటర్ దెన్ కావాలి కదా, గ్రేటర్ దెన్ ఎండ్ డేట్ కావాలి. గ్రేటర్ దెన్ ఎండ్ డేట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేనేం కాల్ చేస్తాను, ఓకే, ఆఫ్టర్, అంతే కదా, మనకి గ్రేటర్ దెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కావాలి కాబట్టి నేను ఇది ఇస్తున్నాను. ఓకే, ఎల్స్ ఇఫ్ ఎల్స్, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డేటా కాబట్టి డేటాని నాకు ఆ రెండింటిని కలిపి మనం బిట్వీన్ కింద తీసుకుందాం. ఇలా ఫార్ములా అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ నేనేమి ఇచ్చానంటే ఇఫ్ ఆర్డర్ డేట్ లెస్ దెన్ సెలెక్ట్ స్టార్ట్ డేట్. లెస్ దెన్ స్టార్ట్ డేట్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా, ఈ ఆరెంజ్ డేట్ కన్నా బిఫోర్ ఉన్న ఈ బ్లూ అనేది ఒక కలర్లో కావాలి. ఇప్పుడు సేమ్ ఈ ఆరెంజ్లో ఉన్నది కూడా మీకు ఈ ఆరెంజ్లో ఉన్నది కూడా వేరే కావాలి. అదేవిధంగా ఈ ఆరెంజ్ ఎండ్ డేట్ నుంచి మీకు ఉన్న బ్లూ అనేది ఇంకొక వేరే కలర్లో కావాలి. అందుకని నేను ఈ క్యాలిక్యులేషన్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఇఫ్ ఫంక్షనే కాదు, మీరు కేస్ కానీ ఆర్ఎల్ సంథింగ్ కానీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎవరికున్న ఐడియాని బట్టి వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు, ఏది మిస్టేక్ లేదు. ఓకే, మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీ యొక్క ఫీజిబిలిటీని బట్టి మాత్రమే మీరు ఉపయోగించుకుంటారు. ఓకే, జస్ట్ నేను ఇది అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు డేట్ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూసారా ఇక్కడ మూడు కలర్లు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ ఆరెంజ్ రిఫ్లెక్ట్ చేసేది మనకి ఇవ్వండి, ఇక్కడ మీకు కలర్ ప్యాడ్ చెప్తుంది. ఇక్కడ బ్లూ అనేది ఆఫ్టర్, ఓకే, ఆరెంజ్ అనేది మీకు బిఫోర్, ఈ రెడ్ కలర్ అనేది బిట్వీన్. ఓకే, ఇప్పుడు సేమ్ ఈ కలర్ ప్యాడ్ మీకు అవసరం లేదు, మీకు నచ్చలేదు అనుకోండి, మీరు కలర్ ప్యాడ్లోకి వెళ్ళి ఎడిట్ కలర్ చేసుకుంటే మీకు యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ని ఎల్లో కింద, ఓకే, మిడిల్ ఏమో బిఫోర్ నేమో గ్రీన్ కింద, బిట్వీన్ ఏమో ఆరెంజ్ కింద మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అలా మీకున్న రిక్వైర్మెంట్ బట్టి మీరు అనేది చేంజ్ చేసుకోవచ్చు. తగ్గించి మీరు ఇక్కడ కలర్ కూడా బిఫోర్ ఆఫ్టర్ అనేది కూడా మీరు కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనం ఫిల్టర్స్ మీద అప్లై చేసాం, సెట్స్ మీద అప్లై చేసాం. ఓకే, అదేవిధంగా మనం డేట్స్ ఫీల్డ్స్ మీద కూడా అప్లై చేసామన్నమాట. ఓకే, దట్స్ ఆల్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్